ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మౌన పోరాటం మౌన పోరాటం. అందుకే ఆనందంతో ఆనంద భాష్పాలన్నమాట. అయితే సరిగ్గా కొట్టట్లేదు అనుకుంటామా. మీరు కానివ్వండమ్మా, మీరు మంత్రం చదవండమ్మా. మంత్రమా? అబ్బే నొప్పలేదు అమ్మా, ఇంకా తెలియట్లేదంటమ్మా. మీరు ఇంకా గట్టిగా కొట్టట్లేదమ్మా, గట్టిగా కొట్టండి. అక్కడ వాచిపోతున్నాయి కాళ్ళు. అమ్మ దుర్గాదేవి, అమ్మ దేవి. నువ్వొకటి ఏడవలేక ఎంతసేపు నవ్వుతావు? ఉప్పేసుకో. అబ్బే నొప్పలేదు. అయ్యో నక్షత్ర, కొట్టు. అలా ఆగిపోతావేంటి? నా వల్ల కావట్లేదు. మీ అత్తయ్య గారికి నొప్పి తెలియట్లేదంటమ్మా, మీరు ఇంకా కొట్టండి. ఈ రోజుకి ఇదే వైద్యం. ఏమైంది? నొప్పి తెలిసిందా? అబ్బే కొంచెం అర్జెంటు, వెళ్ళొచ్చా? అయ్యో అదెంత మాట. వెళ్ళండమ్మా, వెళ్ళండి. వెళ్ళి సువర్ణ. నక్షత్ర తీసుకెళ్ళు. ఎంతసేపు నటిస్తావో నేను చూస్తాను. ఇప్పుడే అయిపోలేదు, ఇంకా చాలా ఉంది. రా, వచ్చాక ఇంకా వెరైటీగా వడ్డిస్తాను. వీడితేనే చెయ్య అదో సచ్చినోడు. వైద్యం చేస్తారని చావు కొట్టేస్తున్నాడు. బాగున్న కాళ్ళనే విరగొట్టేస్తున్నాడు. గట్టిగా ఏడవడానికి కూడా లేదు నా బతుక్కి. అమ్మో, నా బతుకు మంటేట. ఇడు చెమ్మడిపోను. అమ్మో అమ్మో అమ్మమ్మ, అమ్మ దుర్గా, ఎంత పని చేసావు. వైద్యం చేయిస్తానని ఇలా చావు కొడతావా? అన్ని కావాలని తీసుకొచ్చావు కదా. ఆడు నాటు వైద్యుడు కాదమ్మా, పక్క భూత వైద్యుడు. చచ్చలాగా చావు కొట్టి నొప్పుందా అని అడుగుతున్నాడు. అమ్మో, కొడితే నొప్పి రాక ఆనందం వస్తుందా? వేడి ధ్యానం చెయ్యా. అమ్మో, నొప్పి ఉంది అంటే ఒక బాధ, లేదు అంటే ఇంకో బాధ. ఎన్ని కష్టాలు వచ్చారా దేవుడా. అమ్మో, నొప్పి తట్టుకోవడం నా వల్ల కావట్లేదురా దేవుడు. అమ్మో, అమ్మో,
అలా కాదు, నాకు నాకు నిజంగా తగ్గిపోయిందని చెప్పేస్తాను. అమ్మా. చెప్పేస్తా. ఇప్పటిదాకా ఏమైతే అది అయింది మొత్తం చెప్పేయాలి. అమ్మా 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 అమ్మో అమ్మో చెప్పకూడదు. అమ్మో 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 దేవుడా. వద్దు సువర్ణ. అమ్మో నేను ఇక్కడికి వచ్చిన పని పూర్తి అవ్వకుండా నా కాళ్ళు బాగైపోయాయని అస్సలు చెప్పకూడదు. ఆ దుర్గ మీద పగ తీర్చుకునే అవకాశం తొందరలోనే ఉందని రాజశేఖర్ చెప్పాడు. కాబట్టి ఎంత బాధైనా ఓర్చుకొని ఆ దుర్గ నాశనం చూసేంత వరకు ఈ ఇంట్లో ఇలాగే వీల్ చైర్లోనే ఉంటాను. ఆడు చావు కొట్టినా భరించాలి. పోదు. ఏ శివంగికి ఏ నొప్పి ఉండదు. శివంగి వదలదామా. చల్లగున్నాయి. అమ్మా అత్తయ్య అయ్యిందా? వస్తానమ్మా. ఇదొక దిన ప్రాణానికి. అమ్మా అమ్మో అమ్మో చావు కొట్టేస్తున్నాడు. మళ్ళీ వెళ్తే ఏం చేస్తాడు? అయ్యో అత్తయ్య. అమ్మా అమ్మా అమ్మో అమ్మా జాగ్రత్త జాగ్రత్త అత్తయ్య. అయ్యో మెల్లిగా మెల్లిగా. నొప్పి. అత్తయ్య జాగ్రత్త. అమ్మో అమ్మో సారీ 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 అత్తయ్య. సారీ 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 అత్తయ్య. సారీ అత్తయ్య. వెళ్దామా అత్తయ్య గారు? అమ్మో సువర్ణ అంతా ఓకే కదా? నన్ను కొట్టడానికి మళ్ళీ రెడీ అయిపోయావా దుర్గా? నువ్వెంత కొట్టినా నేను మాత్రం వెట పన్ను. డాక్టర్ ఇప్పుడు ఏం చేయాలి? దీని ఒకసారి ఇప్పుడు నాడి చూసి తర్వాత ఏ వైద్యం చేయాలో అప్పుడు చెప్తాను. అమ్మా ఒకసారి మీ చేయండి. అయ్యో బా నొప్పి. నొప్పి ఉంది. ఏమండి వైద్యులు గారు, ఆవిడేమన్నా కడుపుతో ఉందా? అలా పట్టి పట్టి చెవు పెట్టి మరీ వింటున్నారు. యో సోమే, నువ్వు వైద్యుడివా? రోగం ఏదైనా చెయ్యి పట్టి దాడి చూసి చెప్పగలిగిన వాడే నిజమైన వైద్యుడు. ఓ అలాగా సార్. ఓకే సార్, ఏం చేస్తాం? మిమ్మల్ని అడగడం, తిట్లు తినిపించుకోవటం నా తలరాత. రఘురామ్ నువ్వు కాస్త సైలెంట్ గా ఉంటావా? ఉంటానమ్మా. ఉండక ఏం చేస్తాం? ఏమండి ఏమండి ఇప్పుడు కొంచెమైనా తగ్గిందా లేకపోతే మళ్ళీ కొడతారా? ఏమా నెల రోజుల నుంచి ఇంగ్లీష్ వైద్యం చేయించుకుంటున్నారు, కొంచెం కూడా గుణం కనిపించలేదు. అప్పుడు మాత్రం ఏం మాట్లాడరు. నాటు వైద్యం మొదలు పెట్టగానే
మాయ జరిగిపోవాలని కోరుకుంటారు. అమ్మ నేను మొదలుపెట్టి ఓన్లీ గంట మాత్రమే అయిందమ్మా. వెంటనే తగ్గిపోవాలంటే ఎలాగా? ఇంకా వారం రోజులు వైద్యం చేయాలా? రోజుకి 24 గంటలు టైం ఉంది. అంటే 24/7 బెత్తానికి పని చెప్తూనే ఉంటారా? ఏయ్ నక్షత్ర, నువ్వు సైలెంట్ గా ఉంటే ఆయన పని ఆయన చేస్తాడు. డాక్టర్ మీరు చెక్ చేసి చెప్పండి. చేయమండి అమ్మా. అయ్యయ్యయ్యో, అయ్యయ్యయ్యో. అమూర్తలు, అమ్మో, అయ్యో. డాక్టర్ ఏమైంది? ఏమవడం ఏంటండి? ఈవిడికి రోగం బాగా ముదిరిపోయింది. అంటే ఇప్పుడు 2 బెత్తలతో కొట్టాలా? ఇప్పుడే అక్కడి వరకు వద్దులే గాని కొంచెం భోజనంలో మంచి బలమైన ఆహారం, ఆరోగ్యకరమైన ఆహారం చేర్చారనుకోండి, ఈవిడ కొంచెం త్వరగా వ్యాధి నయమయ్యే అవకాశం ఉంటుందండి. భోజనంలో ఆరోగ్యకరమైన బలమైన ఆహారమా? రుచికరమైన ఆహారం అంటే మా సువర్ణకి చాలా ఇష్టం. ఒక్కసారి చూడండి, మీరు భోజనం గురించి చెప్పగానే ఇప్పుడే తిన్నా ఎప్పుడో తిన్నదాల్లా మొహం పెట్టి ఎలా ఆశగా చూస్తోందో. మీరు ఏమైనా చేయండి, కానీ కావాల్సినంత తిండి పెట్టండి. మీరు కొంచెం ఆగుతారా? నన్ను చెప్పనిస్తారా? చెప్పండి చెప్పండి. అసలు మెనూ ఏంటి? ఈవిడ రోజు కాఫీ తాగుతారా? తాగుతారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? రోజుకి 4-5 లోటాలు అలవోకగా తాగేస్తుంది. వెంటనే కాఫీ మానేయాలి. కాఫీ తాగకపోతే నాకు తెల్లారదే. నువ్వు కాఫీ తాగకపోతే నీకు తెల్లారదేమో గాని సూర్యుడికి తెల్లారిపోతుందిలే సువర్ణ. ఆయన నీకోసం ఆగడు. కాఫీ మానకపోతే ఈ రోగం ఇంకా ఎక్కువైపోతుంది. ఇది ముదిరి ముదిరి ప్రాణం తీసేస్తుంది. కాఫీ బదులు ఇదిగో ఈ కషాయం తాగండి. ఇదేంటి ఈ రంగులో ఉంది? ఇది వేపాకు, కాకరకాయ, నేల వెయ్యం లాంటివన్నీ పొడి చేసి కలిపిన మిశ్రమం ఇది. వేపాకు కాకరకాయ తెలుసు, ఈ నేల వైనం అంటే ఏంటి? అది వేపాకు కాకరకాయకి ముత్తాత. ఈ రెండింటికంటే 100 రెట్లు చేదుగా ఉంటుంది. ఎప్పుడది నేను కాఫీలా తాగాలా? కాఫీలో కాదు సువర్ణ, రోజు 3 పూటల 2 స్పూన్లు ఓ గ్లాస్ నీళ్ళలో కలుపుకొని తాగేయాలి. అమ్మో, నేలవైన మా ఊళ్ళో మేమందరం బాగా వాడేవాళ్ళం. ఇలాంటిది మనుషులు ఎవరైనా తాగుతారా? మనుషులకే ఇది తాగే అవసరం నక్షత్ర. జంతువులు మనుషుల కన్నా చాలా ఆరోగ్యంగా ఉంటాయి. ఎలాంటి రోగాన్నైనా వాటంతటవే తగ్గించేసుకుంటాయి. అయ్యో అత్తయ్య గారు పాపం. ఇదిగో నక్షత్ర, పాపం అని జాలి తలిచి నువ్వు సువర్ణకి కాఫీ ఇచ్చావంటే అతనికి చాలా డేంజర్. ఇస్తే నీ చేతులారా నువ్వే సువర్ణ ఆరోగ్యాన్ని ఇంకా పాడు చేసిందని అవుతావు. అయ్యో నేనెందుకు ఇస్తాను? నేనివ్వను. అత్తయ్య గారు మీరింక నన్ను కాఫీ అడగకండి ప్లీజ్. అయ్యో నాకే రోగమో లేదు దుర్గా. మీరు అనవసరంగా నా చేత
ఈ రాక్షస చేదు మందులన్నీ తాగిస్తున్నారు. అయ్యో నా కాఫీ. డాక్టర్ దీని తర్వాత ఇంకేం చేయాలి? ఉదయాన్నే పరగడుపున ఈ కషాయం ఓ లోటాడు తాగిన తర్వాత ఇడ్లీ, బోండా, మినపట్టు, పెసరట్టు, పూరి, గారెలు లాంటివి. ఓ అయితే ఇవన్నీ తినొచ్చా? ఇంకే మా సువర్ణ అన్నీ కలిపి 10 ప్లేట్లు లాగించేస్తుందండి. 10 ప్లేట్లు కాదండి, ఇవేవి కూడా ఒక్క ముక్క కూడా నోట్లో పెట్టుకోకూడదు. మరి ఒకే ఒక గ్లాసు రాగి జావ తాగాలి. రాగి జావా? అది కూడా ఉప్పు కారం లేకుండా. ఏమండి వైద్యులు గారు, అక్కడ చూసారా మా సువర్ణ పర్సనాలిటీ చూసారా? ఆ పర్సనాలిటీకి 5 కిడ్నీలే ఓ మూలకి రావు. మీరు ఒక్క గ్లాసు రాగి జావంటారేంటి? అవును డాక్టర్, పోనీ 2 గ్లాసులైనా? కుదరదండి, ఒకే గ్లాస్. సరే డాక్టర్, మీరు ఎలా చెప్తే అలానే. ఆ తర్వాత ఏం చేయాలి? ఇది ఉదయం టిఫిన్ లా అయిపోయాక మధ్యాహ్నం భోజనంలోకి పెరుగు బాగా పలుచగా మజ్జిగలా చేసుకుని ఒకే రాగి ముద్దలో వేసుకుని ఉప్పు కారం లేకుండా తినాలి. అబ్బో, ఏంటండి ఇది? జైల్లో ఖైదీలకు పెట్టే ఫుడ్ కన్నా దారుణంగా ఉంది. మీరు మాట్లాడకండమ్మా. మధ్యాహ్నం ఒకే ఒక్క రాగి ముద్ద తిన్నాక ఇక రాత్రికి ఒక గ్లాసు పాలు తాగాలా? పాలు కాదమ్మా, అన్నం మార్చిన గింజ ఉంటుంది కదా, అది ఒక గ్లాసు పల్చగా చేసుకుని తాగాలి. ఆ తర్వాత నిద్రపోవాలి. ఇవన్నీ తాగిన తర్వాత ఇక నిద్ర వస్తుంది. ఇలా చేస్తే వారం రోజుల్లో మా సువర్ణ చేస్తుంది. ఆ, నేను చెప్పినట్టుగానే చేయకపోతే మీ సువర్ణ నిజంగానే ఆ? ఇదే కరెక్ట్ వైద్యం. అమ్మా దుర్గ గారు, ఈవిడ చేత ఈ ఆహార నియమాలు పాటింపజేయాలి. అప్పుడే ఈవిడ రోగం తగ్గుతుంది. అలాగేనండి, ఆ. తప్పకుండా ఇదే పసరా సువర్ణకి రోజు ఇస్తాను. ఆ, నక్షత్ర తీసుకో. ఆ, గుర్తుంచుకో, ఈ రోజు నుంచి నువ్వే నీ చేతులతో సువర్ణకి ఇవన్నీ చేసి పెట్టాలి. నేనా? ఆ నువ్వే. ఆ, ఇదిగో వాటితో పాటు ఈ మందులు 3 పూటలా 3 గోళీలు వేయాలి. ఇది ఒక అడవి జంతు మూత్రంతో తయారు చేసింది. చాలా పవర్ఫుల్. నక్షత్ర గుర్తుంచుకో, సువర్ణకి బాగా అవ్వడం అవ్వకపోవడం నీ చేతుల్లోనే ఉంది. నువ్వు కరెక్ట్ గా చూసుకుంటే సువర్ణ బతుకుతుంది, లేదంటే మీరు నాకు స్పెషల్ గా ఏం చెప్పనక్కర్లేదు అత్తయ్య గారు. ఆవిని కాపాడుకోవాల్సిన బాధ్యత నాది. నేనే ఆవిని జాగ్రత్తగా బ్రతికించుకుంటాను. ఇవన్నీ కరెక్ట్ గా వాడి ఆవిని మళ్ళీ మామూలు మనిషిని చేస్తాను. ఆ మాట రఘురాం మీద ఒట్టేసి చెప్పు. ఏ ఆ మాత్రం చేయలేను అనుకుంటున్నారా? ఇదిగో ఒట్టు కూడా పెడుతున్నా. మా మామయ్య చచ్చినంతొట్టు. సువర్ణత్తయ్య గారు, రోజు తినే తిండి కొంచెం కూడా పెట్టను. ఈ మందులే వేస్తాను, ఈ పథ్యమే పెడతాను. సువర్ణ, విన్నావా? నా మీద ఒట్టేసింది. పొరపాటున కక్కుర్తి పడ్డావో నా దీపం గాల్లో కలిసిపోతుంది. రఘురాం,
నక్షత్ర చేత ఇవన్నీ నువ్వే చేయించాలి. అలాగే చేయిస్తాను దుర్గ గారు. చేయకపోతే చస్తానుగా. ఆ నీ మొగుడు జైల్లో, నువ్విక్కడ. సేమ్ ఒకే తిండి తింటున్నారు. దీన్నే అంటారు చేసుకున్న కర్మ అని.